బాగున్నారమ్మా? ఈ ఎండలకు రోడంతా ఖాళీ. మేము బయలుదేరినాం కానీ పనికి రోడంతా ఖాళీ ఉన్నాయి. ఇక పండ్లు అంగూర్లు మనం తీసుకుందాం అనేసి రేట్లు అగ్గి మడుతున్నాయి. జై హనుమాన్. ఇప్పుడు మనము ఏమంటారంటే హనుమాన్ జయంతి శ్రీరామనవమి వచ్చి మొత్తము వాడవాడలా రోడ్ల ఏడ చూడు మనకు ఉండేది ఏంటంటే హనుమాన్ జయంతి, హనుమాన్లు జై హనుమాన్ అనేది, జై శ్రీరామ్ అనేది రాత్రి 12 గంటల దాకా కూడా ఊరేగింపులు చేస్తారు. చాలా ఏళ్ళ తర్వాత మంచిగా కనబడుతుందంటే మంచిగా కనబడుతున్నాయి. జై హనుమాన్ అనుడు, జై శ్రీరామ్ అనుడు, ఇవే పనులు ఇక మంచిగా అనిపిస్తున్నాయి మనకైతే. హిందుత్వం అంటారు, అదంటారు, ఏది ఎక్కడ చేస్తారో తెలియదు కానీ పిల్లలలో కూడా మనుషులలో కూడా మస్తు ఖుషి ఏర్పడ్డది. మనుషులకు కూడా ఏమన్నా మనకు కావాల్సింది మన దేవుళ్ళ పూజలు, తిరగడాలు, పనులు, ఏమైనా చూసుకోవడాలు, ఇదే మన లైఫ్ అన్నట్టు అయిపోయింది. ఇట్లా పొడి చెప్పినాను అనుకోకూడదు. ఎండకు వచ్చినామంటే ఎండాకాలము ఎట్లుందంటే మనకు రోహిణి కార్తె వచ్చేదాక మనకు ఫుల్ ఎండలు అంటారు. కానీ ఇప్పుడు మనకు ఫుల్ ఎండలు కొడుతున్నాయి. చలికాలం లెక్క లేదు, ఎండాకాలం లెక్క లేదు. ఇక మొదలనైతే 3 కాలాలు ఒకటేసారి వచ్చినాయి. పొద్దున, మధ్యాహ్నము, రాత్రికి వానలు, ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. అప్పుడు ఇప్పుడైతే చూస్తే చుక్కలు చూపిస్తున్నాయి. ఎండ బయలుదేరదాం బయలుదేరినాం. అందరు జాగ్రత్తలు కూడా పడాలి కదా, మళ్ళీ అది కూడా చూసుకోవాలి కదా. ఫస్ట్ ఏదైనా కొనాలన్నా కానీ అగ్గి మడుతున్నాయి. కొనాలన్నా మామూలుగా అయినా కానీ ఇక పుచ్చపండ్లు మాత్రం మస్తు అమ్ముతున్నారు, మస్తు తిరుగుతున్నాయి. అవి కొనుక్కొని చల్లబడాలి, కడుపులో చల్ల చేసుకోవాలి. అంగూర్లో జాంకాయలు కూడా ఫుల్ రేట్ అవుతున్నాయి. మనకు రేట్లు రైతులు చెప్తున్నారు. చల్లగా ఉండరు అందరూ, సమ్మర్ ఎంజాయ్ చేయరు. ఇంకా